హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బూందీ మిఠాయి అయితే చేస్తున్నానండి. ఈ బూందీ మిఠాయి మనకి గట్టిగా కాకుండా మెత్తగా కొంచెం బాగుంటుంది. అయితే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే నేను ఈ కప్పు తీసుకున్నాను కదా, ఈ కప్పుతో నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఈటింగ్ సోడా ఉంటుంది కదా, అది కొద్దిగా వేస్తున్నాను. సోడా వేసుకోవటం వల్ల మనకి బూందీ అనేది బాగా పొంగుతుంది. ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటా పిండి కలుపుకుందాము. ఇదిగోనండి, ఇలా కాకుండా ఇంకొంచెం లూజ్గా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇలాగా రంధ్రాలున్న బేషన్ ఉంటుంది కదా, ఇందులోకి పిండి వేసుకొని బూందీ చేసుకుందాము. ఇలా గెరటితో తిప్పుతూ ఉంటే రౌండ్గా బూందీ కూడా బాగా వస్తాయి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఇలా వేగిపోయాయి కదా, మళ్ళీ వేసుకొని వేయించుకుందాము. ఇలా వేగిపోయాయి కదా, మొత్తం ఇలాగే చేసుకుందామండి. చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇవిగోనండి, బూందీ ఇలా వచ్చినాయి. ఇప్పుడు మనకి స్వీట్కి తగ్గట్టు బెల్లం తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో నేను శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకొని లేత పాకం వచ్చేలాగా మరిగించుకుందాము. ఇలాగా బూందీ చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా బాగా తింటారు. ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని మనకి లేత పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఇలాగొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బూందీ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పడుతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా నెయ్యి రాసుకుంటే మనకి బూందీ చెక్క అడుగు పట్టకుండా ఈజీగా వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బూందీ అనేది మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ప్లేట్లోకి వేసుకుందామండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ బూందీ మిఠాయి. ఇలాగా ఫ్యాన్ కింద 1 గంట పెట్టుకున్నామంటే ఆరిపోతుందండి. మనకి బూందీ కూడా బాగా వస్తుంది. మనకి బూందీ చెక్క కాకుండా ఇలా బూందీ మిఠాయి చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక చాకుతో తీద్దాము. ఎంతో ఈజీగా వస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.